హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శివసాయి కృష్ణ ప్రసాద్, శివశక్తి హాస్పిటల్, పిఎం పాలెం, విశాఖపట్నం. ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే, నన్ను అదే పనిగా ఒకే ప్రశ్న అడుగుతుంటారు. ఒక ఆపరేషన్ చేసాం, కుట్లు పడ్డాయి, కుట్లు వేసిన గాయం ఉంది, నీళ్ళు తగిలించచ్చా లేదా, పేషెంట్ కి ఎప్పుడు స్నానం చేయించాలి? ఇది నేను పదే పదే చాలా మందికి ఎన్నోసార్లు చెప్పాను, అసలు వినరు. దీని మీదే ఒక చిన్న వీడియో తీద్దాం అని డిసైడ్ అయ్యి, మనం స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న క్రిములన్నీ నశిస్తాయి లేదా ఆ స్నానం చేసిన నీళ్ళతో పాటు కొట్టుకుపోతాయి. ఒక గాయం తగిలితే లేదా ఒక ఆపరేషన్ చేస్తే ఆ కుట్టిన గాయాన్ని మనం క్లీన్ గా ఉంచడానికి ప్రయత్నించాలి. అలా క్లీన్ గా ఉంచలేని పక్షంలో అది చీమ్ పట్టడం గానీ సరిగ్గా మానకపోవడం గానీ జరుగుతుంది. మరి పేషెంట్ కి స్నానం చేయకుండా ఉంటే గాయాన్ని క్లీన్ గా ఎలా ఉంచుతాం? మనకి రివాజ్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే, పాతకాలంలో ట్యాప్డ్ వాటర్ లేదు, యాంటీసెప్టిక్స్ లేవు, చెరువులోకి వెళ్ళి స్నానం చేసేవారు లేదా నూతిలో దిగి స్నానం చేసేవారు. నీళ్లు కలుషితంగా మలినంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆ నీళ్లు తగిలితే జబ్బులు వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్న భయం ఉంటుంది. దయచేసి గాయం అయితే ధారాళంగా నీళ్లు వాడి ముందు ఆ గాయాన్ని క్లీన్ చేయండి. ఆ క్లీన్ చేయడమే ఫస్ట్ స్టేజ్. అలా క్లీన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించండి. బట్ ఖచ్చితంగా క్లీన్ చేయండి. స్నానం చేయకూడదు, గాయానికి నీళ్లు తగలకూడదు, ఇవన్నీ పాత పద్ధతులు, మూఢనమ్మకాలు. దయచేసి వాటిని పాటించకండి. థ్యాంక్ యూ.